మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే మనం చూసుకోవాలి. అదేంటి అంటే ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ కూడా చాలా వాటికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం హ్యాండ్లూమ్స్ అండ్ పవర్ లూమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. మనమైతే డిఫరెంట్ బ్లౌజెస్ తోటి ఒకేసారికి డిఫరెంట్ లుక్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. ఇవాళ అయితే నేను ఇంకొక బ్యాచ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీస్ అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్, అంటే మనకి మగ్గం వర్క్ లేకుండా డిజైనర్ బ్లౌజెస్ ఇవన్నీ చూపిద్దాము అని చెప్పి ఇవాళ అయితే ఈ వీడియో ప్లాన్ చేశాను. ఇంతకు ముందు వీడియోస్లో మీరు చూసినట్టయితే చెప్పాను కదా, సో ఇంకొక బ్యాచ్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ చేస్తాను అని. సో వీటిలో వచ్చి ఇవన్నీ 2025లో కొన్న శారీస్ అనమాట. మోస్ట్ ఎక్స్పెన్సివ్ పట్టు శారీస్ అట్లా కాకుండా అన్నీ అయితే మనకి 5000 లోపే ఉన్నాయి అన్నమాట ప్రైజెస్. అండ్ నాకు ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ప్రైస్ అయితే కరెక్ట్గా గుర్తులేదు, ఎందుకంటే నేను ఇవన్నీ అప్పుడొకటి పర్చేస్ చేసినవి. సో ఒకేసారి వెళ్ళి షాప్కి వెళ్ళి కొన్నాయి కాదు. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ మీరు కనుక ఫాలో అయినట్లయితే నేను వాటిల్లో మెన్షన్ చేశాను కదా, నేను మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ ఆన్లైన్లో చేస్తాను అని చెప్పి. అంటే లైక్ వాట్సాప్లో ఒక సెల్లర్ ఉంటారు, సో తన దగ్గర పర్చేస్ చేస్తాను. అండ్ మా కజిన్ ఒక ఆవిడ ఉంటారు అనమాట, తను కస్టమైజ్ చేస్తుంది బ్లౌజెస్ అన్నీ. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే కలెక్షన్ అయితే చూద్దాము. అండ్ కలెక్షన్ చూస్తూ మనం ఎక్కువ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. అండ్ కొంతమంది కామెంట్స్లో అడిగారు అనమాట, హ్యాండ్లూమ్కి పవర్ లూమ్కి డిఫరెన్స్ ఏంటి, మేము శారీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, మాకు అసలు శారీస్ గురించి ఏం తెలీదు, సో చెప్తే బాగుంటుంది డీటెయిల్స్ అని ఒకళ్ళు కామెంట్ చేశారు. సో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే కవర్ చేసి ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. బట్ ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చి నేను చూపించే ఈ 2 శారీస్ ఏంటంటే నేను ఇవి డాలస్లో తీసుకున్నాను. సో దివాళీ షాపింగ్ అని చెప్పి ఇంతకుముందు ఒక 2 వీక్స్ బ్యాక్ ఏమో నేను ఒక వ్లాగ్ పెట్టాను. సో అక్కడ ఒక స్టోర్లో నేను ఒక 2 శారీస్ పర్చేస్ చేశాను, హౌస్ ఆఫ్ నిర్వాణ బై ఎస్కే అని చెప్పి చూపించాను కదా. కాకపోతే ఆ వీడియోలో నేను శారీస్ చూపించలేదు, బట్ ఇప్పుడైతే నేను అవి ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇవి 2 వచ్చి నేను ఇక్కడ తీసుకున్నవి, మిగతావన్నీ ఇండియా నుంచి వచ్చినవి. సో ఇంకొక 4 శారీస్ నావైతే బ్లాక్ అయిపోయినాయి, అవి కూడా వస్తే చూపిద్దాం అనుకున్నాను, అవి ఇంకా నా దగ్గరికి రాలేదన్నమాట 4 శారీస్. సో ఇప్పుడు ఉన్నవైతే చూద్దాము. ఫస్ట్ అయితే ఈ శారీ చూపిస్తాను. ఇది వచ్చి మంచి లెనిన్ కాటన్ శారీ. నేనైతే దీన్ని ఫుల్గా తుక్కుగా వాడేసాను అనమాట ఈ శారీని. ఇది మొన్న దివాళీ రోజు కట్టుకున్నాను. అండ్ ఎంత కంఫర్టబుల్గా ఉందంటే శారీ అయితే. అండ్ లెనిన్ శారీస్ ఆర్ ద మోస్ట్ కంఫర్టబుల్ శారీస్ కాటన్ శారీస్లో. అండ్ ఇవి వచ్చి ఏ ఏజ్ గ్రూప్కైనా బాగుంటాయి, లైక్ 20s ఆర్ 30s ఆర్ 40s ఆర్ 60s ఎవరికైనా బాగుంటాయి ఈ శారీస్. సో ఇది చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట. ఈ కలర్ నాకు ఎక్కడ కనిపించినా కానీ వెంటనే తీసుకుంటాం, మెంతి కలర్ అంటారు కదా, మస్టర్డ్ ఎల్లో. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. విత్ సిల్వర్ జరీ వచ్చింది బార్డర్ కొంచెం. అండ్ ఇది ప్యూర్ లెనిన్ కాటన్. సో ప్యూర్ లెనిన్ కాటన్స్ మనకి మరి అంత ఎక్కువ ప్రైజీ కూడా ఉండవు, ఎఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి అన్నమాట. సో ఇవి పార్టీస్కి బాగుంటాయి, అండ్ పూజలకి, ఏమన్నా చిన్న బర్త్డే పార్టీస్కి ఇలాంటి వాటన్నిటికీ బాగుంటాయి. అండ్ ఆల్సో చాలా క్లాసీగా కూడా ఉంటాయి. కాకపోతే కరెక్ట్ బ్లౌజ్ అయితే పేర్ చేయాలి వీటిని. అండ్ దీనికి చూస్తే మనకి ఇలాగా చిన్న ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. సో పింక్ కలర్ డీటెయిల్తో ఇలా మనకి కాపర్ థ్రెడ్ థీమ్లో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ పింక్ లీవ్స్ వచ్చాయి. సో దీనికైతే పళ్ళు వచ్చి ఇలా వచ్చిందనమాట, సిల్వర్ జరీ స్ట్రైప్స్. ఈ శారీకి నేను పేర్ చేసింది ఈ బ్లాక్ బ్లౌజ్ అనమాట, మిక్స్ అండ్ మ్యాచ్ బ్లాక్ బ్లౌజ్. సో ఇది చూస్తే మనకి నీట్గా చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది, కాకపోతే ఫ్యాబ్రిక్ అలా వస్తుంది. ఇది యాక్చువల్లీ నలిగిపోయింది, ఐరన్ చేయించాలి. సో ఇది మనం వర్క్ చేయించింది కాదు, మిర్రర్ వర్క్ చేయించింది కాదు. సో ఫ్యాబ్రిక్ వచ్చి ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్, దానిపైన చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో చూస్తే ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తాను. మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే మనం చూసుకోవాలి. అదేంటి అంటే మనం ఓన్లీ ఆ ఒక్క శారీకే స్టిచ్ చేయించుకుంటున్నామా, లేదంటే వేరే శారీస్ కూడా యూజ్ అయ్యేలా స్టిచ్ చేయించుకుంటున్నామా అని. ఆ ఒక్క శారీకి స్టిచ్ చేయించుకుంటున్నాము అంటే ట్రాన్స్పరెంట్ శారీ అయితే అఫ్కోర్స్ హైనెక్ పెట్టించుకుంటాం కొంచెం. ఇది చూస్తే అంత ట్రాన్స్పరెంట్ లేదు, బట్ స్టిల్ నేను ఈ బ్లౌజ్ ఈ ఒక్క శారీకని స్టిచ్ చేయించుకోలేదు. మిక్స్ అండ్ మ్యాచ్ చాలా శారీస్కి యూజ్ చేయొచ్చు అన్నట్టు స్టిచ్ చేయించుకున్నాను. మనం మిక్స్ అండ్ మ్యాచ్ వాడేటప్పుడు వాటిలో కొన్ని ట్రాన్స్పరెంట్ శారీస్ కూడా ఉండొచ్చు. సో అందుకని నేను ఈ బ్లౌజ్ ఏం చేశాను అంటే ఫ్రంట్ హైనెక్ పెట్టించుకున్నాను. అండ్ దీనికి వచ్చి బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను ఇట్లాగా విత్
డిఫరెంట్ నెక్ డిజైన్. సో దీనివల్ల ఏంటంటే మనం ఇది మిక్స్ అండ్ మ్యాచ్ చాలా శారీస్కి యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ట్రాన్స్పరెంట్ శారీస్కి యూజ్ చేసినా కానీ మనకి నెక్ పైకి ఉంటుంది కాబట్టి సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు అనమాట శారీస్. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ శారీ. అండ్ ఈ బ్లౌజ్ అయితే నేను వీటిల్లో చాలా వాటికి పేరప్ చేస్తాను. అండ్ ఆల్సో బ్లాక్ బ్లౌజ్ ఇంకొక డిజైన్ వచ్చింది, ఇంకొక బ్లౌజ్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో దీనికి యాక్చువల్లీ అది కూడా యూజ్ చేయొచ్చు. సో అది నెక్స్ట్ చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ కూడా చాలా వాటికి యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు కొన్ని బ్లౌజెస్ అయితే అలా అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి అలాంటి బ్లౌజెస్ అయితే కొన్ని ఇక్కడ పెట్టుకొని ఉన్నాను చూపించడానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఈ శారీ చూద్దాము. ఇది కూడా అక్కడ తీసుకున్నది అనమాట, ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు హౌస్ ఆఫ్ నిర్వాణ బై ఎస్కి. అండ్ ఇది వచ్చి లెనిన్ సిల్క్ శారీ. మనకి లెనిన్ కాటన్ శారీ చూసాం కదా ఇందాక, అండ్ ఇది లెనిన్ సిల్క్ శారీ. ఇది వచ్చి మంచి గ్రే అండ్ సిల్వర్ థీమ్లో వచ్చిందనమాట శారీ. అండ్ దీనికి కూడా ఇట్లా మిర్రర్స్ వచ్చాయి, చిన్న చిన్న మిర్రర్స్. ఈ శారీనే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనుకుంటే దీంట్లో ఇంకొక బ్యూటీ యాడ్ చేసింది ఏంటి అంటే మనకి ఈ వర్క్ అనమాట, థ్రెడ్ వర్క్ చూస్తున్నారు కదా, మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది, నాట్ వర్క్ అండ్ పర్ల్స్ అండ్ థ్రెడ్స్ తోటి డీటెయిలింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మధ్య మధ్యలో ఇలా మిర్రర్స్ కూడా యాడ్ చేశారు. అండ్ ఇదైతే మంచి పార్టీస్కి యూజ్ అవుతుంది అండ్ సింపుల్ పార్టీస్కి కూడా యూజ్ అవుతుంది, ద వే వీ స్టైల్ ఇట్. ఈ శారీకి మనం మంచి పర్ల్ సెట్ వేసుకున్న బాగుంటుంది, లేదంటే సింపుల్ నెక్లెస్ ఆర్ పర్ల్స్ చోకర్ ఇలాంటివి ఏవి యూజ్ చేసినా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యా, ఇదైతే మంచి గ్రే షేడ్లో ఉంది, గ్రే అండ్ సిల్వర్ షేడ్లో ఉంది, బికాజ్ ఇది లెనిన్ సిల్క్ కదా, సో లెనిన్ కాటన్ కాదు. దీనికి బ్లౌజ్ ఏం పేర్ చేస్తాను నేనంటే ఇది ఇంకా యూజ్ చేయలేదు, ఇన్ ఫ్యూచర్ యూజ్ చేస్తాను. సో దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి బ్లౌజెస్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఈ బ్యూటిఫుల్ వైట్ బ్లౌజ్. సో ఇదేంటంటే మనకు ఆల్రెడీ దీనిపైన ఇలా వర్క్ వచ్చిందనమాట, ఇది మనం చేయించింది కాదు. సో ఫ్యాబ్రిక్ అలా తీసుకున్నాము. అండ్ దీనికి నెక్ వచ్చి బ్యాక్ నెక్ ఇలా పెట్టుకున్నాను అనమాట, సింపుల్ అండ్ ఇట్లా బటన్ లాగా. సో ఇది ఒక డిజైన్ లాగా పెట్టుకున్నాను. అండ్ యా, సో ఫ్రంట్ నెక్ వచ్చి దీనికి కూడా కొంచెం హైయే పెట్టుకున్నాను అనమాట, మరీ డీప్ నెక్ కాకుండా. సో ఎందుకు అంటే లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ ఇలా మనం చాలా శారీస్కి యూజ్ చేయొచ్చు. ఇలాంటి శారీస్ ఏంటంటే మనం క్యారీ చేయగలము అనుకుంటే సింగిల్ ప్లీట్ వేసుకోవచ్చు, లేదంటే ప్లీట్స్ పెట్టేసుకోవచ్చు. కానీ ఇట్లా కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ వైట్ డీటెయిలింగ్ రావడం వల్ల ఈ వైట్ బ్లౌజ్ అయితే చాలా బ్యూటీ యాడ్ చేస్తుంది. అండ్ దీనికి ఇంకొక ఆప్షన్ వచ్చి ఇది సిల్వర్ బ్లౌజ్ అనమాట. మనకంటే గ్రేష్, డార్క్ గ్రేష్ సిల్వర్ కాదు, లైట్ గ్రేష్ సిల్వర్. ఇది కూడా ఏంటంటే మనకి బ్లౌజ్ చూస్తే ఇలా చిన్న మిర్రర్స్ వచ్చిందనమాట అండ్ ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఈ శారీకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది ఇది కూడా. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో, అండ్ వేసుకుంటే మనకి ఇలా ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్. ఇలా మనం డిఫరెంట్ బ్లౌజెస్ అండ్ శారీస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసినప్పుడు ఏంటంటే మంచి డిజైనర్ లుక్ ఇస్తాయి అన్నమాట. అంటే మనం వెళ్ళి బొటిక్స్లోనే డిజైన్ చేసుకొని అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇన్స్టాలో, పింట్రెస్ట్లో డిఫరెంట్ రిఫరెన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం శారీ ఏ కలర్ తీసుకుంటున్నాము అండ్ దానికి బ్లౌజ్ ఎట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకు ఆ బ్యూటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఎప్పుడు శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించుకుంటే బోరింగ్గా ఉంటుంది కదా. సో ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ ఏంటంటే ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒక్కటే మనకి మంచి డిజైనర్ లుక్లో రావాలి అంటే 800 to 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఎవ్రీ శారీకి ఇప్పుడు మనం 2000 పెట్టి శారీ కొంటే దానికి 1000 రూపీస్ పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి కొన్ని బ్లౌజెస్ కుట్టించుకుంటే ఏంటంటే ఎలాంటి శారీ కొనుక్కున్నా మిక్స్ అండ్ మ్యాచ్ మోస్ట్లీ సెట్ అయిపోతాయి అన్నమాట. ఒక వైట్ బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్, గ్రే బ్లౌజ్ అండ్ ఇట్లా సిల్వర్, గోల్డ్ ఇలా ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క కలర్లో తీసుకుంటే చాలా శారీస్కి వచ్చేస్తాయి. అండ్ యా, వితౌట్ ఎనీ డిలే నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాము. మనం నెక్స్ట్ శారీ చూసే ముందు అయితే కొంచెం హ్యాండ్లూమ్స్ అండ్ పవర్లూమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఇదేంటంటే చాలామందికి తెలుసు హ్యాండ్లూమ్స్ వర్సెస్ పవర్లూమ్స్. ఇది జస్ట్ నేను తెలియని వాళ్ళ కోసమే షేర్ చేస్తున్నాను అనమాట. సో హ్యాండ్లూమ్స్ వచ్చి మనకి చేత్తో నేసేవి హ్యాండ్లూమ్స్ అంటారు, యాజ్ వి ఆల్ నో. అండ్ పవర్లూమ్స్ వచ్చి ఇప్పుడు ఇవన్నీ చూస్తే మోస్ట్లీ పవర్లూమ్ శారీస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే హ్యాండ్లూమ్స్ ఒక చేనేత వాళ్ళు చేత్తో నేయాలి అంటే చాలా టైం పడుతుంది అండ్ దానికి లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా పడతాయి అన్నమాట. సో దానివల్ల మనకి హ్యాండ్లూమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అందరూ హ్యాండ్లూమ్స్ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి అండ్ డైలీ వేర్కి రోజు మేము హ్యాండ్లూమ్సే వేసుకోవాలి అంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది అండ్
దానివల్ల ఏంటంటే పవర్ లూమ్స్ కొన్ని యూజ్ చేయొచ్చు అనమాట డైలీ వేర్కి అలాంటివి. అఫ్ కోర్స్ మనం ఇండియాలో అది వెరీ స్పెషల్ స్కిల్ చేత్తో చీరలు నేసేది అంటే. సో అది డెఫినెట్లీ మనం అయితే ఎంకరేజ్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం మనం ఎంత ఎఫర్ట్ చేయగలుగుతున్నాము, మన బడ్జెట్ ఏంటి శారీస్కి అనే దాన్ని బట్టి హ్యాండ్లూమ్స్ కొనుక్కోవాలా పవర్ లూమ్స్ కొనుక్కోవాలా అని డిసైడ్ అవ్వచ్చు. సో నేను ఒక 10,000 రూపీస్ ఓన్లీ శారీకి ఒక్క శారీకే పెట్టుకుంటాను అంటే హ్యాండ్లూమ్స్కి వెళ్ళండి. సో దట్ వే యు ఆర్ హెల్పింగ్ ద హ్యాండ్లూమ్ వీవర్స్ అండ్ మీరు కూడా ఒక హ్యాండ్లూమ్ శారీని యూజ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. పవర్ లూమ్స్ ఏంటంటే ఒక 10,000 రూపీస్ బడ్జెట్ ఉండి నేను ఒక 4 or 5 శారీస్ కొనుక్కోవాలనుకుంటున్నాను అంటే పవర్ లూమ్స్కి వెళ్ళండి. అండ్ మీకు అలాంటి లో బడ్జెట్లో మనకి అదే లైక్ 10,000కి 4 to 5 శారీస్ నేను హ్యాండ్లూమ్ కావాలి అంటే మనకి ఇలా మంగళగిరి శారీస్ ఉంటాయి, ఉప్పాడ ఉంటాయి అలాగా. సో అలా కూడా కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. సో మీ చాయిస్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. పవర్ లూమ్స్ అంత ఎంకరేజ్ చేయం మేము, హ్యాండ్లూమ్స్ ఎంకరేజ్ చేస్తాము అంటే దట్స్ వెరీ గుడ్. అండ్ పవర్ లూమ్స్ ఏంటంటే మనకి 2,500, 3,000, 3,500 బిలో 5,000లో అయితే మనకి మంచి పవర్ లూమ్ కలెక్షన్ అయితే వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఎక్కువ శారీస్ కలెక్ట్ చేయాలనుకుంటున్నారు అంటే పవర్ లూమ్ శారీస్ ఆర్ ఆల్సో గుడ్. ఎందుకంటే లైక్ బ్యూటీ యాడ్ చేస్తాయి అండ్ మనకి బడ్జెట్లో వస్తాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాము. సో నెక్స్ట్ ఇది వచ్చి క్రష్డ్ ఆర్గెన్జా శారీ అనమాట. సో ఇది వచ్చి మనకి మంచి లైట్ స్కై బ్లూ కలర్లో ఉంది అండ్ దీనికి వర్క్ చూస్తే ఇలా వచ్చిందనమాట, థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇవన్నీ ఏంటంటే పవర్ లూమ్ శారీస్ అనమాట. ఇవి హ్యాండ్లూమ్తో చేయాలి అంటే చాలా ఎక్కువ ఉంటుంది కాస్ట్. సో ఇది పవర్ లూమ్. ఐ థింక్ ఈ శారీ వచ్చి అరౌండ్ 4,500 అలా పడింది. నాకు ఇండివిజువల్గా శారీ ప్రైజెస్ అయితే గుర్తులేవు, కాకపోతే అన్నీ అయితే 5,000 బిలో శారీస్ ఇవన్నీ ఇప్పుడు చూసేవి. ఇవేంటంటే మనకి మంచిగా సింపుల్ పార్టీస్కి కూడా చాలా బాగుంటాయి. అంటే ఫ్యామిలీలో పెద్ద పెద్ద ఈవెంట్స్, పెళ్ళిళ్ళు అలాంటివి అంటే పట్టు శారీస్ ప్రిఫర్ చేస్తాము. బట్ వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే పట్టు శారీస్ అంత ప్రిఫర్ చేయం కదా. సో అండ్ సింపుల్ బర్త్డే పార్టీస్ ఆర్ హాఫ్ శారీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి వెళ్తున్నప్పుడు ఇలాంటివి అయితే బాగుంటాయి ఫ్యాన్సీ శారీస్. సో ఇది వచ్చి శారీ మనకి ఇలా ఉంది. నేను ఇదైతే ఆల్రెడీ ఇండియాలో ఒకసారి యూజ్ చేశాను. శారీ చూస్తే మనకి ఇలాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది లైక్ విత్ స్వాన్స్ అండ్ ఫ్లోరల్ థీమ్లో వచ్చిందనమాట ఇలాగా. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి మనం బ్లాక్ బ్లౌజ్ అయినా యూజ్ చేయొచ్చు, వైట్ బ్లౌజ్ అయినా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ బ్లాక్తో డీటెయిలింగ్ వచ్చింది అండ్ వైట్తో కూడా డీటెయిలింగ్ వచ్చింది. సో 2 బ్లౌజెస్ పెట్టి చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో లుక్. అగైన్ నేను ఇందాక చూపించిన ఈ వైట్ బ్లౌజే దీనికి నేను స్టైల్ చేశాను అనమాట. సో బేసిక్గా ఈ వైట్ బ్లౌజ్ కుట్టించుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ శారీనే. సో దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందాము అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. సో వైట్ బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఉంది మనకి లుక్. సో వైట్ బ్లౌజ్తో మనకి లుక్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు బ్లాక్ బ్లౌజ్తో చూద్దాము. సో మనకి బ్లాక్ బ్లౌజ్తో అయితే ఇలా ఉంటుంది లుక్. మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి కామెంట్స్లో. ఇది శారీ నెంబర్ 3 బ్లాక్ బ్లౌజ్తో బాగుందా వైట్ బ్లౌజ్తో బాగుందో చెప్పండి. సో నెక్స్ట్ ఇంకొక బ్లాక్ బ్లౌజ్ కూడా ఉంది. సో అది కూడా చూపిస్తాను. సో ఇంకొక బ్లాక్ బ్లౌజ్ వచ్చి ఇదనమాట. సో దీనికి ఏంటంటే మనకి చూస్తే వర్క్ దీనిపైనే వచ్చిందనమాట. మనకి ఫ్యాబ్రికే ఇలా దొరుకుతుంది, వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్. ఇదేంటంటే మనకి ఇప్పుడు శారీస్లో ఏమైనా చిప్ వర్క్ ఉన్నా ఇలాంటివి ఉన్నాయి అంటే ఇలాంటి వర్క్ వచ్చిన బ్లౌజెస్ బాగుంటాయి. మనం ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని మగ్గం వర్క్, ఇంత హెవీ మగ్గం వర్క్ చేయించి అండ్ దీన్ని స్టిచ్ చేయించాలి అంటే అరౌండ్ 7,000 to 8,000 రూపీస్ అవుతుంది ఇంత హెవీ వర్క్ రావాలి అంటే. సో మనకు ఆల్రెడీ ఇలా వర్క్ వచ్చినవి తీసుకుంటే మనకు చాలా తక్కువలో అయిపోతుంది. సో దీనికి కూడా ఏంటంటే బ్యాక్ ఓపెన్ పెట్టాను అనమాట. ఈ బ్లౌజ్ కూడా బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను. యాజ్ సెడ్ మనం వేసుకునే శారీ ట్రాన్స్పరెంట్ ఉంటుందా లేకపోతే థిక్గా ఉంటుందా ఇలాంటి వాటికి ముందే గెస్ చేయలేం కదా. సో సేఫ్ సైడ్ ఇట్లాగా కొంచెం హై నెక్ పెట్టించుకుంటే మనం సింగిల్ ప్లీట్ వేసుకున్నా కానీ ట్రాన్స్పరెంట్గా కనిపించకుండా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ బ్లౌజ్. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ కూడా పేర్ చేయొచ్చు ఎప్పుడైనా ఒకసారి. మనమైతే డిఫరెంట్ బ్లౌజెస్ తోటి ఒకే శారీకి డిఫరెంట్ లుక్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ శారీ. ఇది వచ్చి శారీ నెంబర్ 4 అండ్ ఇది వచ్చి మనకి చూస్తే ఇలాగ కలంకారీ థీమ్లో ఉంది. ఇది వచ్చి యాక్చువల్లీ నేను కొన్న శారీ కాదు, ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన శారీ అనమాట ఇది. సో ఇదేంటంటే మనకి ప్రింటెడ్ కలంకారీ అనమాట. లైక్ ఇది హ్యాండ్లూమ్ శారీ కాదు,
మనకి హ్యాండ్లూమ్ శారీస్ కలంకారీ ఇంత పెద్ద జరీ బార్డర్ వచ్చి మనకి పట్టు బార్డర్ వచ్చి ఇంత డిజైన్ రావాలి అంటే అరౌండ్ 35,000 to 40,000 అలా ఉంటాయి అన్నమాట ప్రైజెస్. సో ఇది వచ్చి మనకి పవర్ లూమ్ శారీ అండ్ ప్రింటెడ్ కలంకారీ. సో ఇదేంటంటే గిఫ్టింగ్ పర్పసెస్కి మంచిగా బాగుంటాయి ఇవి కూడా. ఒకవేళ మీరు బడ్జెట్లో ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, ఏదైనా శారీస్ పెట్టాలి అంటే ఇవి కూడా ఒక గుడ్ ఆప్షన్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంది శారీ అయితే మనకి విత్ రెడ్ బార్డర్ అండ్ పళ్ళు. సో చూస్తే మనకి ఇట్లా పళ్ళు ఇట్లా వచ్చిందనమాట రెడ్ కలర్ జరీతోటి. అండ్ పైన వచ్చి మనకి చిన్న బార్డర్ వచ్చింది అండ్ కింద పెద్ద బార్డర్ వచ్చింది. దీనికి ఏంటంటే నేను శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు, ఎందుకంటే నా దగ్గర రెడ్ బ్లౌజెస్ ఉన్నాయి. సో ఆ బ్లౌజ్ సెట్ అవుతుంది అని చెప్పి నేను దీనికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు. అండ్ శారీ అయితే ఇలా ఉందన్నమాట. చాలామంది కలంకారీ శారీస్ లవర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే లైక్ 30,000 40,000 పెట్టి ఇప్పుడు మనకు అకేషన్ లేకుండా కలంకారీ శారీ ఎందుకు అంటే ఇలాంటి ప్రింటెడ్ వాటికి వెళ్ళొచ్చు. అఫ్కోర్స్ ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ హ్యాండ్లూమ్ శారీ, గో ఫర్ హ్యాండ్లూమ్ శారీ. ఎందుకంటే దాంట్లో ఉండే న్యాచురల్ కలర్స్ కానీ అండ్ స్మెల్ అదంతా కూడా మనకి ఒక న్యాచురల్ ఫీల్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ లైక్ సెకండ్ ఆప్షన్ అనమాట. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ శారీ నౌ. నెక్స్ట్ ఇది వచ్చి నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్ ఇది, ఎందుకంటే ఇది షిఫాన్ జార్జెట్ శారీ. సో చాలా ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ అండ్ మనం ఎలా కట్టుకుంటే శారీ అలాగే ఉంటుంది, నలిగిపోవడం ఉండదు, దీనికి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు. జస్ట్ సింపుల్ ఐరన్ ఆర్ స్టీమ్ ఐరన్, మోస్ట్లీ ఫోల్డ్స్ కూడా ఎక్కువ పడవు ఇవి. ఏదైనా కాక్టైల్ పార్టీస్కి లేదంటే సింపుల్ పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి అండ్ నైట్ టైం పార్టీస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీ. సో ఇది చూద్దాం ఇప్పుడు. షిఫాన్ జార్జెట్స్ కూడా నాకు చాలా ఫేవరెట్ కలెక్షన్ అనమాట, ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ బాడీ హగ్గింగ్ మెటీరియల్ కూడా ఇది. సో చూస్తున్నారు కదా, శారీ అయితే ఇలా ఉంది, మంచి బేబీ పింక్ కలర్. అండ్ ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ కలర్ వద్దు అనుకుంటే. అండ్ దీనికి చూస్తే మనకి ఇట్లాగా కడ్దాన వర్క్ వచ్చిందనమాట చివర ఎడ్జ్లో. దీనికి వచ్చి నేను శారీలో ఇచ్చిన బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి ఇట్లా కడ్దాన వర్క్ వచ్చింది. అండ్ ఇది ఎలా స్టిచ్ చేయించుకున్నాను అంటే ఇట్లాగా హై నెక్ పెట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇలాగా టాజల్స్ అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను అనమాట ఈ బ్లౌజ్కి. సో మనకి బేసిక్గా ఇట్లాంటి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండే శారీస్కి హై నెక్ పెట్టుకొని బ్లౌజ్ లెంత్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా వేసుకునే బ్లౌజ్ ఇక్కడ వరకు ఉంటే మనం ఇలాంటి ట్రాన్స్పరెంట్ శారీస్కి మనకు కంఫర్ట్ ఉండకపోతే, అంటే కొంతమంది ట్రాన్స్పరెంట్ శారీస్ బాగా క్యారీ చేస్తారు, కొంతమందికి ట్రాన్స్పరెంట్ ఉంటే నచ్చదు, కాబట్టి బ్లౌజ్ లెంత్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్ బ్లౌజెస్ కన్నా. సో ఇదైతే అలా స్టిచ్ చేయించుకున్నాను, కొంచెం లాంగ్ బ్లౌజ్ అండ్ డిఫరెంట్ బ్యాక్ నెక్ పెట్టించుకొని ఇలా కుట్టించుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఇవి ఒక 2 జార్జెట్ శారీస్ అనమాట, ఫ్యాన్సీ జార్జెట్ శారీస్. సో నేను ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే వీటికి ఒక బ్లౌజ్ ఉంది. సో అలాగా మనం ఒక బ్లౌజ్ ప్లాన్ చేసుకుంటే చాలా శారీస్కి యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చి మనకి ఈ సింగిల్ కలర్లో ఉన్న ఇది సమ్ కైండ్ ఆఫ్ స్కై బ్లూలా ఉంది. సో ఇది చూస్తే మనకి బ్యూటిఫుల్ జార్జెట్ శారీ, ఫ్యాన్సీ జార్జెట్ శారీ. ఇది హ్యాండ్లూమ్ శారీ కాదు. హ్యాండ్లూమ్ శారీస్ ఏంటంటే మనకి ఇలాంటివి తీసుకోవాలి అంటే అరౌండ్ లైక్ 12,000 to 15,000 ప్రైస్ రేంజ్లో ఉంటాయి. అండ్ ఇది వచ్చి నాకు బిలో 5,000 రేంజ్లోనే వచ్చింది ఈ శారీ. సో చూస్తే మనకి శారీ మొత్తం ఇలా జరీ వచ్చింది అండ్ బార్డర్ కూడా జరీ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు ఇలా వచ్చిందనమాట. పళ్ళు అయితే ఇలా వచ్చింది అండ్ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ చూస్తున్నారు కదా వేసుకుంటే. సో కొంచెం పీకాక్ బ్లూ అండ్ స్కై బ్లూ మిక్స్ లాగా ఉందన్నమాట ఇది. సో దీనికి బ్లౌజ్ వచ్చి దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్లౌజెస్ నా దగ్గర ఉన్న వాటిల్లో. ఈ బ్లౌజ్ ఏంటంటే నాకు ఇది కాస్ట్ పెట్టినందుకు టోటల్లీ వర్త్ ఇట్. నేను ఈ బ్లౌజ్ చేయించుకొని 7 years అయింది. ఇది చూస్తే మనకి ఇందులో ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది, డిఫరెంట్ థ్రెడ్స్ తోటి చేయించాను అనమాట, డిఫరెంట్ కలర్స్ థ్రెడ్స్ తోటి. సో ఇదేంటంటే ఈ ఒక్క బ్లౌజ్ చాలా శారీస్కి యూజ్ చేయొచ్చు. అండ్ ఈ శారీకి కూడా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది, బికాస్ ఇందులో స్కై బ్లూ కలర్ కూడా ఉంది.
సో ఇందులో చూస్తే మనకి కలర్స్ కూడా ఎట్లా అంటే మనం ఒక కలర్ తీసుకుంటే అందులో 2 or 3 షేడ్స్ యూస్ చేశారు. లైక్ ఈ స్కై బ్లూ తీసుకున్నాం అనుకోండి, ఇది స్కై బ్లూ ఉంది అండ్ మనకి టర్క్వైజ్ బ్లూ ఉంది అండ్ చిన్న మిర్రర్స్ కూడా అలాగే వేశారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇది చాలా శారీస్కి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూపించే శారీకి ఈ బ్రౌన్ కలర్ ఉంది చూడండి, డార్క్ మెరూన్ బ్రౌన్. సో అది సెట్ అవుతుంది అనమాట. ఈ శారీకి చూస్తే మనకి ఇలా ఉందన్నమాట బ్లౌజ్. సో చక్కగా సెట్ అయిపోయింది అనమాట. మంచి డల్ గోల్డ్ అనమాట, ఇది మరీ డామినేటింగ్ గోల్డ్ కలర్ కాదు. సో లైక్ మనకి డల్ గోల్డ్లో ఉంది బ్లౌజ్ కూడా. అండ్ దీంట్లో వచ్చే జరీకి కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ శారీ చూద్దాము. ఇదే బ్లౌజ్ తోటి నెక్స్ట్ శారీ తీస్తాను. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ శారీ. ఈ బ్లౌజ్కి ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఇది సెట్ చేశాను అంటే బికాస్ మీరు ఇందులో చూస్తే ఈ కలర్ ఉంది కదా, సో ఇది సెట్ అవుతుంది అనమాట ఈ శారీకి. అండ్ సేమ్ అదే గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కలర్ కూడా కరెక్ట్ మ్యాచ్ అయింది కాంట్రాస్ట్లో. సో ఇప్పుడు ఇది ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి. శారీ చూస్తే ఇలా ఉందన్నమాట. విత్ ఇట్ సైడ్ అంతా డిజైన్ వచ్చింది, బార్డర్ మనకి కింద సైడ్ వస్తుంది అది. అండ్ పైన సైడ్ ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు విత్ జరీ బార్డర్. దీనికి కూడా చూడండి బ్లౌజ్ ఎంత బాగా సెట్ అయిందో. యాక్చువల్లీ నేను 7 years బ్యాక్ అరౌండ్ 2018లో ఇండియా వెళ్ళాను అనమాట కజిన్ పెళ్ళి కోసం. సో అప్పుడు స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ ఇది. అండ్ 2025లో శారీస్ కూడా ఎంత చక్కగా మ్యాచ్ అవుతుందో కదా. ఇలాంటిది అన్ని చిన్న మిర్రర్స్తో వచ్చిన మగ్గం వర్క్ బ్లౌజ్ ఇంకొకటి ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఫ్యాన్సీ శారీస్ వీడియోలో. సో అది కూడా ఏంటంటే చాలా శారీస్కి వస్తుంది. బ్లాక్ మీద ఇట్లా మిర్రర్ వర్క్ అనమాట. అది డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది బ్లౌజ్, ఇది డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ ఇలాంటి బ్లౌజే మా మమ్మీ కూడా ఒకటి చేయించుకుంది అనమాట. అది ఎలా అంటే బ్లౌజ్ మొత్తం కాకుండా ఓన్లీ ఇట్లాగా బార్డర్కి వేయించుకుంది అనమాట ఈ డిజైన్. ఇలా మనం బార్డర్ వర్క్ చేయించుకొని అండ్ ఇలాగా సింగిల్ లైన్ చేయించుకున్నా కానీ బాగుంటుంది. బ్లౌజ్ మొత్తం అవసరం లేదు మిర్రర్స్. సో చూస్తున్నారు కదా, ఓన్లీ ఒక్క లైనే చేయించుకోవచ్చు. మా మమ్మీ అలా చేయించుకుందనమాట. ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నా దగ్గర ఇంతకుముందు ఈ కలర్ లేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈ కలర్ కలెక్ట్ చేయడం అయితే. సో ఎలా ఉంటుందో అనుకున్నా కానీ బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది బికాజ్ ఆఫ్ పర్ఫెక్ట్ బ్లౌజ్. శారీస్ చూపించడమేమో కానీ ఫోల్డ్ చేయడం అయితే చాలా టైం పడుతుంది అనమాట. సో ఇవి చూపించిన శారీస్ అన్నీ ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాం 1 by 1. అండ్ నెక్స్ట్ వచ్చి మన శారీస్ కలెక్షన్లో ఈ బ్యూటిఫుల్ మష్రూ శారీ. ఇది చూసే మనకి డార్క్ నేవీ బ్లూ కలర్లో ఉందన్నమాట శారీ. అండ్ నేను శారీలో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించిన శారీస్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు మష్రూ శారీస్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో అట్లాగా ఇది మష్రూ శారీ. అండ్ ఇది వచ్చి మనకి మొత్తం వచ్చి నేవీ బ్లూ కలర్లో ఉంది అండ్ విత్ డల్ గోల్డ్ ఫినిష్ అనమాట జరీ అంతా. సో ఇది వేసుకొని చూస్తే మనకి శారీ ఇలా ఉంటుంది అనమాట లుక్. ఇది యాక్చువల్లీ ఇండియాలో ఉన్నప్పుడు యూజ్ చేశాను ఒకసారి. సో ఇది కూడా ఏంటంటే మనకి మంచి పెద్ద ఈవెంట్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ బిలో 5000 వచ్చేస్తాయి ఇవి. మష్రూ ప్యూర్ సిల్క్ శారీ తీసుకుంటే థౌజండ్స్లో ఉంటుంది. సో దాని బదులు ఇలా మష్రూ ఫ్యాన్సీ శారీ తీసుకోవచ్చు. లేదంటే దీనికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి అంటే మనకి కొంచెం 15,000లో అలా రావాలి అంటే బనారస్ కతాన్ శారీస్ ఉంటాయి. సో అవైతే మనకి అరౌండ్ 15,000 ఆ రేంజ్లో వస్తాయి. నేను యాక్చువల్లీ నెక్స్ట్ ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ అనమాట. అంటే లైక్ నేను ఇంతకుముందు 8 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కంచి పట్టు శారీస్ చూపించాను. అండ్ మొన్న ఇండియా ట్రిప్లో తీసుకున్న డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ చూపించాను. అండ్ నెక్స్ట్ వచ్చి 8 డిఫరెంట్ వీవ్స్ అనమాట. అంటే లైక్ మనకి ఇండియాలో ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ శారీస్ వస్తాయి కదా. సో అలాగా ఒక 8 శారీస్ అయితే పిక్ చేసుకొని ఆ శారీస్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెయిట్ ఫర్ అ మినిట్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఎందుకంటే ఇంకా ముందు నేను చాలా డిఫరెంట్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే లైక్ చేయండి అండ్ ఎవరికైతే శారీస్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చేయండి అనమాట. సో వాళ్ళు కూడా చూస్తారు అండ్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా ఎలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు, ఫ్యాన్సీ శారీస్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి యాజ్ సెట్
శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకంటే మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ఎలా అయినా గోల్డ్ది ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ ఇదైతే మాత్రం ఇట్లా శారీలోది కూడా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే మొత్తం శారీ మొత్తం జరీ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. సో ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్ బార్డర్ ఇచ్చారనమాట. సో నాకు ఇదే బాగా సెట్ అవుతుంది అనిపించి ఇదే స్టిచ్ చేయించుకున్నాను. ద అదర్ ఆప్షన్ ఈస్ నేను ఇందాక చూపించిన ఆ బ్లౌజే దీనికి కూడా బాగుంటుంది యాక్చువల్లీ. సో చూస్తున్నారు కదా, సో ఇలా కూడా పేరప్ చేయొచ్చు అనమాట. మీరు ఇలాంటి బ్లౌజెస్ ఒక 2-3 బ్లౌజెస్ పెట్టుకొని ఏదైనా ట్రిప్ వెళ్ళారు అనుకోండి, అంటే లైక్ పేరెంట్స్ ఇంటికి కానీ లేకపోతే కజిన్స్ ఇంటికి కానీ వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న శారీస్ కూడా మంచిగా స్టైల్ చేసేయచ్చు అనమాట. సో ఇట్లాంటి బ్లౌజెస్ అయితే వెరీ యూస్ఫుల్, చాలా శారీస్కి వచ్చేస్తాయి. అండ్ ఇట్లాంటిది బ్లాక్ బ్లౌజ్ కూడా చూపించా ప్రీవియస్ వీడియోలో, చెక్అవుట్ చేయండి. సో అది కూడా చాలా శారీస్కి వస్తుంది. ఫ్యాన్సీ శారీస్ అని చెప్పి ఓన్లీ ఫ్యాన్సీలో అండ్ కొంచెం జరీ వచ్చిన శారీసే చూపిస్తున్నాను. వర్క్ శారీస్ అయితే ఎక్కువ ఈ వీడియోస్లో అయితే ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకంటే వర్క్ శారీస్ వచ్చి మనకి అదొక డిఫరెంట్ లుక్ ఇస్తుంది కదా. సో వర్క్ శారీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను ఇంకొక వీడియో ప్లాన్ చేస్తాను. లైక్ హెవీ వర్క్ నుంచి సింపుల్ వర్క్ వచ్చిన శారీస్ వరకు. సో అవి కూడా ఏంటంటే మంచి మంచి పార్టీస్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అలాంటివి వేరే కలెక్షన్ ఉన్నాయి. ఇట్లాంటి శారీస్ ఎందుకు పిక్ చేసుకున్నాను, ఫ్యాన్సీ శారీస్ అంటే ఎక్కువ మందికి యూజ్ అవుతాయి అనమాట ఇలాంటి శారీస్. వర్క్ శారీస్ ఏంటంటే అందరూ ప్రిఫర్ చేయరు అండ్ ఇప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ లాగా కూడా ఫీల్ అవుతారు అనమాట. వర్క్ శారీ అనేప్పటికీ ఇప్పుడు ఎస్పెషల్లీ కరెంట్ డేస్లో కాక్టైల్ పార్టీస్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు అండ్ వేరే పార్టీస్కి ఇలాంటి ఫ్యాన్సీ శారీసే ప్రిఫర్ చేస్తున్నారు. సో అందుకని నేను ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేశాను అనమాట ఈ వీడియోలో చూపించడానికి. అండ్ ఒక శారీ ఉందన్నమాట వర్క్ శారీ, అది కూడా చూపిస్తాను. అండ్ చూస్తే ఇది వర్క్ శారీనే. అండ్ వర్క్ శారీస్ అంటే హెవీ వర్క్స్ కాకుండా ఇప్పుడు ఇది చూస్తే ఇలాంటి వర్క్ శారీస్ ఇందాక చూపించిన ఈ స్కై బ్లూ శారీ కానీ లేదంటే ఈ గ్రే శారీ మీద వచ్చిన వర్క్ కానీ లేదంటే మనకి లెనిన్ శారీ మీద వచ్చిన వర్క్ కానీ ఇప్పుడు ఇలాంటి వర్క్స్ కొంచెం ట్రెండింగ్ అనమాట హెవీ వర్క్స్ కన్నా. ఇప్పుడు వచ్చి ఇది 9th శారీ. సో ఇది చూద్దాము. ఇది వచ్చి మంచి ఎలిఫెంట్ గ్రే కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. మనకి బ్లాక్ అండ్ గ్రే కలర్ మిక్స్డ్ ఉంటుంది ఇది. సో ఇది చూస్తే మనకి ఫ్యాన్సీ శారీసే ఇట్లా డిఫరెంట్గా వచ్చింది. చూస్తున్నారు, బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇచ్చారనమాట శారీకి. అండ్ దీనికి వచ్చి మంచి మస్టర్డ్ ఎల్లో కాంట్రాస్ట్ వచ్చింది, ఎడ్జ్ కాంట్రాస్ట్. ఓపెన్ చేసి చూద్దాము. సో మనకి శారీ చూస్తే ఇలా ఉందన్నమాట. డార్క్ గ్రే షేడ్ అంటే లైక్ ఎలిఫెంట్ గ్రే అంటారు కదా, మనకి బ్లాక్ అండ్ గ్రే కలర్ మిక్స్ ఉంటుంది ఇది. సో ఈ ఫ్యాన్సీ శారీ వచ్చి మనకి పెయింటెడ్ థీమ్లో వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, మనకి 2 బార్డర్స్లో ఇట్లా పెయింటింగ్ డిజైన్ అయితే వచ్చింది. ఇదైతే హ్యాండ్ పెయింట్ కాదు, ప్రింటెడ్ పెయింటే. కాకపోతే హ్యాండ్ పెయింట్ వేసినట్టే ఉందన్నమాట చూడటానికి. అండ్ ఆ టెక్స్చర్ కూడా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఇది ఎట్లా అంటే క్రేప్ సిల్క్ లాగా ఉంది. ఇది కూడా ఏదైనా పార్టీస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అంటే ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది మనకి. అగైన్ శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించాను, ఎందుకంటే మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఈ బ్లౌజ్ అయితే స్కిప్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో దీనికి హ్యాండ్ డిజైన్ ఇలా వచ్చింది. అండ్ అగైన్ ఈ శారీ కూడా సింగిల్ స్టెప్ వేసుకుంటా కాబట్టి హై నెక్ పెట్టించుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను. అండ్ దీనికి వచ్చి మనకి హ్యాండ్ డిజైన్ కొంచెం ఇలా డిఫరెంట్గా పెట్టించుకున్నాను అనమాట ప్యాటర్న్. మీరు చూస్తున్నారు కదా, ఇట్లాగా హ్యాండ్కి ప్లీట్స్ వచ్చాయి. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది, ఎందుకంటే లైక్ డార్క్ గ్రే కలర్కి మంచి మస్టర్డ్ ఎల్లో. మన శారీస్లో నెక్స్ట్ శారీ వచ్చి ఎవర్ గ్రీన్ మంగళగిరి పట్టు శారీ అనమాట. సో ఈ శారీ ఈ వీడియోస్లో ఫ్యాన్సీ శారీస్ వీడియోస్లో పట్టు శారీ ఎందుకు చూపిస్తున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అండ్ మనకి ఇప్పుడు వచ్చి ఇవన్నీ చూస్తే బిలో 5000 శారీస్ అని చెప్పాను. ఎస్, ఇది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ బిలో 5000 అనమాట. మనం కనుక ఒకవేళ హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ వన్ గుడ్ ఆప్షన్ అని చూపించడానికే నేను ఇవాళ ఈ శారీ కూడా పెట్టాను. సో నేను ఎట్లాగో శారీ మీద మనీ స్పెండ్ చేస్తున్నప్పుడు హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఇంక్లూడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి చేనేత వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఒక హ్యాండ్లూమ్ శారీ కట్టుకుంటే ఉండే ఫీల్. ఎందుకంటే మన కోసం నేసిన శారీ, ఇది చేత్తో నేసిన శారీ. మెషిన్ మీద రెడీ అయిన శారీస్ కన్నా చేత్తో నేసిన శారీస్ అంటే ఇంకా స్పెషల్ కదా. సో అండ్ దట్టు మనకి విత్ ఇన్ బడ్జెట్లో వస్తున్నాయి అంటే దట్స్ ఎ గుడ్ థింగ్. అలా అని చెప్పి అన్నీ మంగళగిరి శారీస్ కొనుక్కోలేం కాబట్టి ఇలా మిక్స్ అండ్ మ్యాచ్.
అప్పుడప్పుడు ఇలా హ్యాండ్లూమ్ శారీస్ కూడా తీసుకుంటూ ఉంటే మన హ్యాండ్లూమ్ వీవర్స్ని కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ యా, ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే మనకి మంగళగిరి శారీస్. దీస్ ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ శారీస్ ఆల్సో. అండ్ కలర్ చూడండి ఎంత వైబ్రెంట్గా ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చి మనకి, అండ్ ఈ శారీ వచ్చి మనకి ఇలాగా మొత్తం స్ట్రైప్స్ వచ్చింది. అండ్ పైన వచ్చి చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చారనమాట సిల్వర్ జరీతో. అండ్ కింద వచ్చి ఇట్లా మనకి స్ట్రైప్స్ బార్డర్లా వచ్చింది సిల్వర్ జరీతో. ఈ శారీకి కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లౌజెస్. ఒక 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాను. అండ్ మంగళగిరి శారీస్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించుకొని అవసరం లేదు, ఎలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా సెట్ అవుతుంది. అండ్ ఇలాంటి సింగిల్ కలర్ శారీస్ నాకు చాలా ఇష్టం అనమాట. మంగళగిరిలో మల్టిపుల్ కలర్స్ ఉండేదానికన్నా ఇలా సింగిల్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నా దగ్గర అయితే మంగళగిరి శారీస్ అయితే మంచి కలెక్షన్ అయితే కలెక్ట్ చేసి పెట్టున్నాను. అండ్ దీనికి వచ్చి ఈ సిల్వర్ కలర్ బ్లౌజ్ మెయిన్లీ కుట్టించింది ఎందుకు అంటే మంగళగిరి శారీస్ కోసం. ఎందుకంటే మంగళగిరి శారీస్లో నేను ఎక్కువ సిల్వర్ జరీనే తీసుకుంటా, గోల్డ్ జరీ తీసుకోను. ఏ కలర్ కాంబినేషన్లో ఉన్న మంగళగిరి శారీ విత్ సిల్వర్ జరీ వచ్చింది అంటే ఈ బ్లౌజ్ వెళ్ళిపోతుంది. అండ్ శారీ మంచి బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్లా ఉంటుంది అనమాట. అండ్ దీనికి ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను. ఇలా కలంకారీ బ్లౌజ్. పట్టు శారీస్ వీడియో చేసినప్పుడు చెప్పాను కదా మా ఫ్రెండ్ది కాళహస్తి అని. సో తను కాళహస్తి ఇండియా వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది అనమాట ఈ బ్లౌజ్. సో చూస్తున్నారు కదా. అండ్ ఇందులో ఈ పింక్ డీటెయిలింగ్ ఉంది అని చెప్పి, మనకి డార్క్ పింక్ డీటెయిలింగ్ ఉంది అని నేను ఈ బ్లౌజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీనికి వచ్చి బ్లౌజ్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ స్కాలప్ బార్డర్ ఇచ్చాము. మంగళగిరి శారీస్కి ఇలాంటి కలంకారీ బ్లౌజెస్ మనకు ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే మంచి ట్రెండ్లో ఉన్నాయి. అండ్ యా, ఫైనలీ హియర్ కమ్స్ మై కలంకారీ బ్లౌజ్ విత్ ద మంగళగిరి శారీ. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో మంగళగిరి శారీకి కలంకారీ బ్లౌజ్ బాగుందా లేకపోతే ఇందాక చూపించిన సిల్వర్ డిజైనర్ బ్లౌజ్ బాగుందా కామెంట్స్లో చెప్పండి. నాకైతే 2 బాగా నచ్చాయి, దేనికది డిఫరెంట్ లుక్ ఇచ్చాయి. బట్ యా, మీ ఒపీనియన్ ఏంటో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో చూసేవాళ్ళు కామెంట్స్లో కూడా చెక్ చేయండి ఎంతమంది మనకి సజెషన్ ఇస్తారో. ఇలాంటి మంగళగిరి శారీస్కి కలంకారీ బ్లౌజ్ బాగుంటుందా లేకపోతే ఇందాక చూపించినట్టు సిల్వర్ బ్లౌజ్ బాగుంటుందా, డెసిషన్ మేకింగ్ కూడా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది మీరు కామెంట్ చేస్తే. లాస్ట్ శారీ చూసే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే షేర్ చేస్తాను. అదేంటి అంటే ఎస్పెషల్లీ యూఎస్లో ఉన్న వాళ్ళు శారీస్ కొంటున్నారు అంటే డోంట్ ప్రిఫర్ టు బై డైలీ వేర్ శారీస్. మనకి క్రేప్ శారీస్ ఇలాంటివి డైలీ వేర్ ఉంటాయి కదా. సో మనం ఎందుకంటే ఇక్కడ ఉంటున్నాము అంటే ఏదైనా అకేషన్ ఉంటేనే శారీ కట్టుకుంటాము. అండ్ మోస్ట్లీ మన ఇంట్లో అంత శారీస్ కట్టుకునే అంత అంటే లైక్ మనకి ఛాన్స్ ఉండదు కాబట్టి. సో చాలామంది ఇంట్లో డైలీ శారీస్ కట్టుకోరు కదా యూఎస్లో ఉంటున్నారు అంటే. సో అలాంటప్పుడు మనం బయటికి వేసుకెళ్ళడానికి శారీస్ అంటే ఇలా ఏమైనా మీరు కొనుక్కునే ఆ ప్రైస్లోనే ఇలా ఏమైనా ఫ్యాన్సీ శారీస్ ప్రిఫర్ చేయండి. అండ్ క్రేప్ శారీస్ ఇలాంటివి డైలీ వేర్ శారీస్ అవి అంత యూజ్ ఉండదు. ఇలాంటివి ఏంటంటే మనం సింపుల్ అకేషన్స్కి ఎలాంటి అకేషన్స్కైనా యూజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ హౌ వీఆర్ పేరింగ్ అప్ ద బ్లౌజ్. సో యా, దట్స్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్. ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో యూఎస్ వచ్చిన కొత్తలో నాకు క్రేప్ శారీస్ అంటే చాలా నచ్చేవి. ఎందుకంటే కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ ఇలా ప్లీట్స్ పెట్టుకొని వాటిని మెయింటైన్ చేయడం అంత రాదు కదా మనకి పెళ్ళైన కొత్తలో. అండ్ శారీస్ యూజ్ చేసే కొత్తలో అంత మెయింటెనెన్స్ కష్టం కదా మనకి. అందుకని నేను ఎక్కువ క్రేప్ శారీస్ అండ్ అలాంటివి ప్రిఫర్ చేసేదాన్ని. కాకపోతే అవి ఏంటంటే పార్టీస్కి మనకు అంత లుక్ అనిపించదు, సింపుల్గా ఉంటాయి బాగా. సో ఆ క్రేప్ శారీస్ అలాంటివన్నీ సింపుల్గా అనిపిస్తాయి కదా. సో అప్పుడు అనిపిస్తుంది అనమాట, అయ్యో ఇప్పుడు పార్టీకి వేసుకోవడానికి శారీ లేదని. నేను ఫస్ట్ యూఎస్ వచ్చినప్పుడు నేను ఫేస్ చేశాను అనమాట అట్లాంటి సినారియోస్. సో అందుకని చెప్పి తర్వాత నుంచి నేను ఆ క్రేప్ శారీస్ అలాంటివి తక్కువ అంటే తీసుకుంటాను ఏదైనా ఇంట్లో పూజకి అలా కట్టుకోవడానికి. బట్ యా, మోస్ట్లీ అయితే ఫ్యాన్సీ శారీస్ ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ శారీ. ఇది వచ్చి మనకి ప్రింటెడ్ షిఫాన్ జార్జెట్ శారీ అనమాట. ఇదైతే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఐ థింక్ ఇది వచ్చి అరౌండ్ 6500 అలా పడినట్టుంది. యా, ఇప్పుడు చూపించిన శారీస్ అన్నిట్లో కొంచెం ఎక్స్పెన్సివ్ శారీ అంటే ఇదే. సో ఇది ఓపెన్ చేసి చూద్దాము. దీనికి కూడా నేను శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు, ఎందుకో చూపిస్తాను.
సో బేసిక్గా మనకి ఇలాంటి షిఫాన్ శారీస్ అండ్ షిఫాన్ జార్జెట్స్ ఏమవుతుంది అంటే మనకి 5.5 మీటర్స్ ఇస్తారు కానీ శారీ కొంచెం ష్రింక్ అయి ఉంటాయి అనమాట ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు నేనేంటంటే నేను 5'7" హైట్ కాబట్టి నాకు ఈ శారీ కరెక్ట్గా ఇంతే ఫోల్డ్ చేయగలుగుతాను. నేను జస్ట్ ఒక 1 ఇంచే ఫోల్డ్ చేయగలుగుతాను, ఎందుకంటే ఇవి క్రష్డ్ ఉంటాయి షిఫాన్ శారీస్ అండ్ మనకి లెంత్ తగ్గుతుంది అనమాట. శారీ లెంత్ కానీ శారీ హైట్ కానీ తగ్గుతుంది. అందుకని నేను ఈ శారీలో బ్లౌజ్ తీయకుండా ఇలాగే ఉంచేసాను. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇలాంటి శారీస్కి మనకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా బాగుంటాయి. అండ్ దీనికి నేనేం బ్లౌజ్ పేరప్ చేశాను చూపిస్తాను. సో శారీ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మంచి లైట్ పీచ్ షేడ్ విత్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్. మనకి ఎడ్జ్లో ఇట్లా పర్ల్ వర్క్ అండ్ కడ్దానా వర్క్ అయితే ఇచ్చారు. సో దీనికి బ్లౌజ్ వచ్చి నేను ఇలా డార్క్ గ్రీన్ బ్లౌజ్ యూజ్ చేస్తాను, ఎందుకంటే మనకు అప్పుడు శారీ బాగా ఎలివేట్ అవుతుంది. ఇట్స్ టోటల్లీ లైక్ ఎవ్రీ వన్స్ చాయిస్ అనమాట, మీరు ఎలాంటి బ్లౌజ్ ప్రిఫర్ చేయాలనుకుంటున్నారు అని. మీకు శారీ సరిపోతుంది లెంత్ అనుకుంటే శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా బాగుంటుంది. బట్ నాకైతే ఇలా నచ్చింది అనమాట బ్లౌజ్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ ద సెల్ఫ్ బ్లౌజ్. దీనికి చూస్తే మనకి చిన్న పీచ్ కలర్ డీటెయిలింగ్ కూడా ఉందన్నమాట బ్లౌజ్లో. ఇది మనకి ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించింది అండ్ మనం దీనికి వర్క్ ఏం చేయించలేదన్నమాట. ఈ బ్లౌజ్ కూడా మనకు చాలా శారీస్కి యూజ్ అవుతుంది అనమాట, డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఈ శారీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే కట్టుకుంటే. అండ్ దీనికి మంచి ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అనమాట నా దగ్గర. సో నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్లో కూడా చూపించాను అది. నా దగ్గర ఉన్న పార్టీ వేర్ ఇయర్ రింగ్స్, ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, గోల్డ్వి కాదు. సో ఆ ఇయర్ రింగ్స్ కలెక్షన్లో చూపించాను. అలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకొని చిన్న బ్లాక్ బీడ్స్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పీచ్ కలర్, పింక్ కలర్ కట్టుకున్నప్పుడు శారీస్ ఏంటంటే మనకి ఈ షేడ్ కొంచెం ఫేస్ మీదకి అట్లా రిఫ్లెక్ట్ అయ్యి ఫేస్ కూడా మంచి షైనింగ్గా కనిపిస్తుంది అనమాట. నాకు అట్లా అనిపిస్తుంది. నాకు పీచెస్ అండ్ పింక్స్ బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. సో చూసారు కదా బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్. అయితే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, వీటన్నిటిలో మీ మోస్ట్ ఫేవరెట్ శారీ ఏది, అండ్ మీకు హ్యాండ్లూమ్స్ ఇష్టమా, పవర్లూమ్స్ ఇష్టమా, సో ఇవన్నీ కూడా కామెంట్స్లో అయితే షేర్ చేయండి. So yeah, that's it for today guys. Hope you guys like this video. If you guys like this video, please make sure to like, share and subscribe and do comment in the comment box. And video కింద అయితే హైప్ బటన్ ఉంటుంది. యా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో హైప్ బటన్ కూడా నొక్కండి, అప్పుడు ఇంకా ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది అనమాట. అండ్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో డెఫినెట్లీ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ కామెంట్ చేస్తుంటే ఒక 3 టాపిక్స్ అయితే సజెస్ట్ చేయండి, నాకు కూడా హెల్ప్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏం వీడియోస్ చేయొచ్చు అని. అండ్ చాలామందికి ఇండియాలో ఏంటంటే ఇది ఆటో డబ్బింగ్, అంటే యూట్యూబ్ వాళ్ళది ఆటో డబ్బింగ్ అని ఒక కొత్త ఫీచర్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఇంగ్లీష్లో వస్తుందంట నేను మాట్లాడుతుంటే. దాన్ని మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒక్కసారి తెలుగుకి చేంజ్ చేసుకోండి లాంగ్వేజ్. సో అప్పుడు నేను తెలుగులో మాట్లాడుతుంటే మీకు కూడా తెలుగులోనే వస్తుంది. నేను ఏది మాట్లాడుతుంటే అదే వస్తుంది అనమాట, యూట్యూబ్ ఆటో డబ్ చేయకుండా. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్, సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.